హలో అందరికీ. ప్రతి ఇయర్ కార్తీక మాసంలో మేము మా ఇంట్లో భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాము. ఈ వ్రతం వల్ల ఇంట్లో శాంతి, ఆరోగ్యం, సంపద, సుఖ సమృద్ధి లభిస్తాయి అని నమ్మకం అన్నమాట. సత్య అంటే ట్రూత్, నారాయణ అంటే ద హైయెస్ట్ బీయింగ్. సో మొత్తం కలిపి సత్యనారాయణ అంటే సత్యమును ప్రతిబింబించే అత్యున్నత దేవుడు. ఈరోజు ముందుగా మేమైతే ఇల్లు క్లీన్ చేసుకొని పీఠంని సిద్ధం చేసుకున్నాము. మా దగ్గర ఇలా చిన్న పీఠమే ఉంది. సో మేమైతే 9 తమలపాకులలో 9 నవగ్రహాలని అరేంజ్ చేసుకున్నాము. మధ్యలో కలశంలో బియ్యం వేసి మీద బ్లౌజ్ పీస్ పెట్టుకొని విగ్రహం పెట్టుకున్నాము. విగ్రహాన్ని ముందుగా పంచామృతాలతో అభిషేకం చేసుకొని బొట్టు పెట్టుకొని కలశం మీద పెట్టుకున్నాము. పీఠానికి 4 దిక్కుల సత్యనారాయణ ఆకులని కట్టి తర్వాత తోరణాలను పీఠం చుట్టూ మా దగ్గర బంతిపూలు, సత్యనారాయణ పూలు అన్నిటితో డెకరేషన్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే గణపతికి పూజ చేసుకొని తర్వాత మంత్రాలు చదివి నవగ్రహ పూజ కూడా చేసుకున్నాము. ఇంకా మెయిన్గా తులసి మాలను సత్యనారాయణ స్వామి ఫోటోకి అయితే వేశాము. సత్యనారాయణ స్వామి వ్రతంలో మెయిన్గా 5 కథలు ఉంటాయి. ఈ కథ చేసిన ప్రతిసారి కథను వింటాం కానీ తర్వాత గుర్తుండవు నాకు. సో నాలాంటి వాళ్ళ కోసం ఈ 5 కథలను సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. ఫస్ట్ కథలో అయితే పేద బ్రాహ్మణుడు వ్రతం చేయక ఇబ్బందులు పడతాడు. అప్పుడు కలలో సత్యదేవుడు వస్తాడంట. వచ్చి వ్రతం చేయు అని చెప్తాడు. వ్రతం చేసిన తర్వాత అతని జీవితం మారుతుంది. రెండవ కథలో ఒక వ్యాపారి ప్రసాదం తినకపోవడం వల్ల కష్టాలు వస్తాయి. తర్వాత భక్తితో పూజ చేస్తాడు. అప్పుడు తన జీవితం సుఖ సమృద్ధిగా మారుతుంది. మూడవ కథలో కళావతి అనే అమ్మాయి కూడా ప్రసాదం తినక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. తర్వాత స్వామి ప్రసాదం తినగానే తన సమస్యలు అన్నీ తొలగిపోతాయి. నాలుగవ కథలో ఒక రాజు పూజలో అవమానంగా ప్రవర్తిస్తాడంట. అప్పుడు అతనికి కష్టాలు వస్తాయి. తర్వాత భక్తితో వ్రతం చేశాక సుఖం పొందుతాడు. ఐదవ కథలో తుంగధ్వజుడనే రాజు కూడా ప్రసాదం తినక తన కొడుకులు చనిపోతారు. ఇంకా తన ధనం కూడా నశిస్తుంది. తర్వాత భక్తితో పూజ చేస్తే పిల్లలు తిరిగి జీవించి సంపద కూడా వస్తుందంట. ఈ 5 కథల వల్ల నాకేం తెలిసిందంటే ఎన్ని తప్పులు చేసినా, ఎంత నష్టం జరిగినా భక్తి, విశ్వాసం, సత్యంతో స్వామిని నమ్మి పూజ చేసుకుంటే స్వామి కృప తప్పగా లభిస్తుంది అని. ఈ 5 కథలు విన్నాక కొబ్బరికాయను కొట్టి హారతి ఇచ్చి ప్రసాదం తీసుకున్నాము. మేము మా ఇంట్లో ప్రసాదం కోసం భక్ష్యాలు ఇంకా గోధుమ రవ్వతో స్వీట్ చేసి పెట్టాము. ప్రతి సంవత్సరం అందరింట్లో ఒక్కసారైనా ఈ వ్రతం చేసుకుంటారు. ఇంకా ఇంట్లో ఏమైనా మెయిన్గా ఫంక్షన్స్, మ్యారేజెస్ అయ్యాక ఎనీ అకేషన్స్, బర్త్డే అయినా చేస్తారు, స్పెషల్ ఈవెంట్స్ అప్పుడు. ఇంకా మెయిన్గా ఈ వ్రతం చేయడం వల్ల ఇంట్లో శాంతి, కుటుంబంలో సుఖం కలుగుతుందని నమ్మకం అన్నమాట. నెగిటివిటీ పోయి ఆప్టిమిజం వస్తుంది అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తొలగి బిజినెస్లో కానీ జాబ్స్లో కానీ సక్సెస్ వస్తుంది అని నమ్మకం. ఇలా ఈ ఇయర్ కూడా హ్యాపీగా సత్యనారాయణ వ్రతం పీస్ఫుల్గా చేసుకున్నాము. దివాళీ, కేదారేశ్వరి నోము అయ్యాక 2 డేస్కి సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఫినిష్ చేసుకున్నాము. బ్యాక్ టు బ్యాక్ ఫెస్టివల్స్, పూజలతో ఇంట్లో చాలా పాజిటివ్ వైబ్స్తో నిండిపోయింది మాకు. సో ఇలా మేమైతే సింపుల్గా సత్యనారాయణ వ్రతం చాలా భక్తితో చేసుకున్నాము. శ్రీ సత్యనారాయణ స్వామి మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.